హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరితా ప్రతాప్. ఈరోజు పచ్చిమిర్చి పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు, 20 నుండి 25 పచ్చిమిర్చి, 1 కప్పు కందిపప్పు తీసుకోండి. ముందుగా పప్పుని ఒక 2 సార్లు కడిగి 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల నీళ్లు వేసి ఒక 10 నుండి 15 నిమిషాలు నానబెట్టుకోండి. పప్పు నానేలోపు ఉల్లిపాయ, టమాటాలను కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టిన పప్పులో కొంచెం పసుపు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని వేయండి. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి, మిర్చి కారం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి నీళ్లు ఏమైనా ఉంటే ఒక దానిలోకి తీసుకొని పప్పుని మెత్తగా మెదపండి. మిర్చి మెత్తగా మెదపడం వల్ల అందులో కారం పప్పులోకి దిగి టేస్ట్ బాగుంటుంది. ఉడికించిన పప్పులో ఇలా నీళ్లు పక్కకి తీయడం వల్ల పప్పుని మనం మెత్తగా మెదపడానికి వీలుగా ఉంటుందండి. పప్పులో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి, టమాటా పులుపు సరిపోతుంది. పప్పును బాగా మెదుపుకొని పక్కకు తీసుకున్న నీళ్లు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దంచిన 4 వెల్లుల్లి రెమ్మలు వేసి 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, 1 చిన్న తరిగిన ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకును వేసి పోపును బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తాలింపును పప్పులో వేసుకొని కలుపుకోండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి పప్పు రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.